తన భద్రత గురించి ఆలోచించేవాడు కుక్కని పెంచుతాడు, సమాజం భద్రత గురించి ఆలోచించేవాడు మొక్కని పెంచుతాడు. డోంట్ బీ సెల్ఫిష్, సీ ద నీడ్స్ ఆఫ్ ఫిష్. ఇప్పుడు టిఫిన్ చేసే అర్హత సంపాదించుకున్నాను. ఇంకి పింకి రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఏం చెప్పాలో గుర్తుందిగా? అక్క పొద్దున్నే నేను టాయిలెట్ క్లీన్ చేశాను. నేను డస్టింగ్ చేశానక్క. మీరేం చేయలేదని నాకు తెలుసు, ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి. ఏంటక్క ఏదో మంచి పని చేస్తే తప్ప తినే రైట్ లేదని రోజు నస పెడతావు, ఇవాళ ఎంత కూల్ గా బ్రేక్ఫాస్ట్ పెడుతున్నావు. ఏం లేదే, నా ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ అయిపోయింది కదా, ఇండియాకి వెళ్ళిపోతున్నాను. అందుకే ఈ లాస్ట్ 10 days మెమరబుల్ గా ఉండాలి, మాక్సిమం ఎంజాయ్ చేయాలి. అక్క ఇంతకు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ముందే చెప్పేస్తే కిక్ ఉండదు. వెయిట్ డాల్స్. చావ్ 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 క్రిస్టోఫర్, చావ్ ఆండ్రియా, చావ్ చావ్ చావ్. టూ మచ్ అక్క, మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాం. కనీసం పక్కింటోడికి కూడా మా పేర్లు తెలీదు. కానీ నువ్వు వచ్చిన సంవత్సరంలోనే సెలబ్రిటీ అయిపోయావు. సోనియా గారు ఇటలీ నుంచి వెళ్లి ఇండియాలో సెటిల్ అయినట్టు అక్క రివర్స్ లో ఇండియా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోద్దేమో. చావ్ ఏంజెల్. కావు కావులాగా ఈ చావు చావులేంటి, ఈవిడికి ఫాలోయింగ్ ఏంటని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇటలీలో చావు అంటే హలో అని అర్థం. ఇంక ఈవిడి ఫాలోయింగ్ గురించి తెలియాలంటే కాసేపు మీరు ఆవిడ ఫాలో అవ్వాలి. ఎంజాయ్ చేద్దామని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చాయంటక్క. కంగారు కైకు, ఫాలో మీ యార్. గుడ్ మార్నింగ్ సిస్టర్. Good morning, వి వుడ్ లైక్ టు డొనేట్ బ్లడ్. అంటే మా బ్రేక్ఫాస్ట్ పెట్టింది బ్లడ్ లాగేయడానిక? మేమేమో చూడండి, స్వార్థం బురద లాంటిది, దిగితే దురదొస్తుంది. సాయం బంతి లాంటిది, ఆడితే ఆనందం వస్తుంది. మాకే ఆనందం వద్దు. Ma'am, we need B positive blood for a patient immediately. Do you guys have any B positive? yes, one second. ఏంటమ్మా అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు? ఎవరికి ఏం కాలేదుగా? మాకెవరికి ఏం కాలేదు. ఇప్పుడు నీకే బ్లడ్ లాస్ అవుద్ది. మళ్ళీ బ్లడ్డా? ఏమిటో అని పరిగెత్తుకొచ్చాను. షూటింగ్ కోఆర్డినేషన్ అంటే ఎంత టెన్షన్ తెలుసా? అవతల బాలయ్య బాబు లొకేషన్ లో ఉన్నారు. బాబాయ్, షూటింగ్ కోఆర్డినేట్ చేస్తే డబ్బు వస్తుంది, బ్లడ్ డొనేట్ చేస్తే పుణ్యం వస్తుంది. 6 నెలలకు ఒకసారి చేస్తే పుణ్యం వస్తుంది, ప్రతి నెల చేస్తే నీరసం వస్తుంది. దానికి వాళ్ళు యాపిల్ ఇస్తారు. అబ్బా, Is he the donator? yes he is. Please sir, come with me. no problem బాబాయ్, నువ్వేం బెదిరిపోకు, మేము ఇక్కడే ఉంటాం. లీటర్ బ్రెడ్ లాగేసి తొక్కలో పండోడి చేతిలో పెట్టారమ్మా. బాబాయ్ బీ పాజిటివ్. బీ పాజిటివ్ లాగేశారమ్మా. చూడు బాబాయ్, మంచి అనేది గోడ కొట్టిన బంతి లాంటిది. నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది. నీ బంతి నమ్మే లాస్ట్ మంత్ ప్రొడ్యూసర్ కి ఫోన్లే కదా అని క్రెడిట్ ఒప్పుకున్నాను. వాడు ఫోన్లే ఎత్తట్లేదు. అయ్యో. ఈ రోజుల్లో మంచి అన్నది గోడ కొట్టిన బంతి కాదమ్మా, గోడ కొట్టిన సున్నం. గోక్కుంటే గోల్డ్ నొప్పి. బాబాయ్ హర్ట్ అయ్యాడు బాబు. హలో, అలాగా, థ్యాంక్స్ రా. ఏమైంది బాబాయ్? ఆ ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చేసేటమ్మా. ఇప్పుడేమంటావు? నీ బంతే గెలిచిందమ్మా. మీ నాన్నని చూస్తేనే నేర్చుకోండి. బ్లడ్ పంచుకున్నారు కానీ బుద్ధులు పంచుకోలేదు. వాళ్ళ గ్రూపులు వేరు కదమ్మా, నా విశాల హృదయం వాళ్ళకి రాలేదు. బాబాయ్, మనం ఏం మాట్లాడినా డేంజర్. దీనికి ఏదో ఒకటి గుర్తుకొస్తుంది. హృదయం అంటే గుర్తొచ్చింది. ఈ రోజు వరల్డ్ హార్ట్ డే. అర్జెంట్ గా చైల్డ్ హార్ట్ కేర్ కి వెళ్ళాలి. సారీ అమ్మా, ఏ? ఆ పిసినార్ దేవుడు నాకు ఒక్క గుండె ఇచ్చాడు. బాబాయ్, ఇంకా మా వాళ్ళ కాదక్క. బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తూ బెగ్గర్స్ లాగా ఏంటక్క మాకు ఈ కర్మ? అది కాదే, ఎవరికైనా హెల్ప్ చేసి వాళ్ళ కళ్ళలోకి చూస్తే సైట్ కొడుతున్నామని డౌట్ పడతారు. చిచి, మిమ్మల్ని బాగా చేయడం నా వల్ల కాదు. వెళ్ళి కలెక్షన్ కౌంట్ చేయండి. తీరిగ్గా లెక్క పెట్టడానికి కదా మేము తిరుపతి ఉండా. అంతా కలిపి 5 యూరోలు ఉంటాయి. పదండి పోదాం. నో వే, నా టార్గెట్ 10,000 euros పూర్తి ఎవరికి ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. 10,000 యూరోలా? ఎస్. బ్యాంక్ కి కన్నం వేయాలి. అక్కర్లేదు. సేవా తత్పరత ఉన్న వాళ్ళు. ఏంటది? సేవా తత్పరతనమ్మా? ఏంటో నీ లాంగ్వేజ్ అర్థం అవ్వాలంటే డిక్షనరీ కావాలి. నీ టార్గెట్ పూర్తి అవ్వాలంటే మైకేల్ జాక్సన్ రావాలి.